జూపాడు బంగ్లా మండలం లింగాల గ్రామ సర్పంచ్ అయిన నాగార్జున రెడ్డితో పాటు మరొక ముగ్గురుపై టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన వారు కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. వారిని యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరామర్శించడం జరిగింది. వైసీపీ అండగా ఉంటుందంటూ వారికి హామీ కూడా ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దాడులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజే ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక 2 రోజులు వెయిట్ చేయాలనేది మేము అందరం కూడా అనుకునేది. పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకుంటారనే ఒక నమ్మకంతో మేము కూడా ఇంత తొందరపడి మాట్లాడకూడదనే ఇంటెన్షన్ తోటి ఇంకా ఏం మాట్లాడలే. ఎందుకంటే కానీ నలుగురికి బాగా గ్రీవియస్ ఇంజురీస్ ఉన్నాయి, అందరికీ కూడా కుట్లు పడినాయి. ఒక అతనికి నాగార్జున రెడ్డి సర్పంచ్కి అయితే కానీ ఒక కన్ను కనపడడం లేదంటున్నాడు. కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళని అందరినీ ఎవరైతే కానీ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. లేదు చెయ్యము అనుకుంటే కానీ ఎంత పెద్ద క్రైమ్ చేసినా కూడా ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే పరిస్థితి ఉందంటే కానీ దాని తర్వాత మేమేం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటారు? ఏంటో ఇటు జరుగుతున్న దాడులు ఇక్కడ ఒక నందికొట్కూరు నియోజకవర్గం అనేది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సిచ్యువేషనే కనపడుతుంది. ఎందుకు వైఎస్సీపీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారంటారు? అన్న, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అయితే కానీ నేను చేసిన వాళ్ళు టీడీపీ అని కూడా నేను అన్నాను. చేసినవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఈయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు, ఆయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు, ఆయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు. లేదా టీడీపీ వాడు ఎవడైనా వస్తే నీది ఏ పార్టీ రా అంటే టీడీపీ అంటాడు. కానీ ఇప్పుడు ఎవడైతే దాడి చేసినాడో వాడిని పోయి నువ్వు ఏ పార్టీ రా అని అడిగినావు అనుకో, రూలింగ్ పార్టీ అంటాడు వాడు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతాడు. ఎందుకంటే వాళ్ళపైన ఉన్న మరకలు మచ్చలు చాలా ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి కబ్జాలు చాలా ఉన్నాయి, వాళ్ళు దోచుకునే దోపిడీ చాలా ఉంది. అవి బయటపడకూడదంటే ఎవడు రూలింగ్లో ఉంటే వాని దగ్గరికి పోవాలా. అదే రకంగా పోయిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పోయిన వాడు వైసీపీలోనే ఉన్నాడు. వైసీపీలో ఉండి అన్ని పనులు చేయించుకొని వాని ఆస్తులన్నీ కాపాడుకొని మళ్ళీ ఈరోజు ఎలక్షన్ల ముందర పోయి టీడీపీలో జాయిన్ అయినాడు. ఎందుకు? వైసీపీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి. ఇప్పుడు టీడీపీలో 5 ఏళ్ళు ఉంటాడు, రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే మళ్ళీ పరిగెత్తుకుంటే వైసీపీలోకి వస్తాడు. కాబట్టి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కూడా ఉండాలా, ఎవరిని దగ్గరికి రానియాలా, ఎవరిని దగ్గరికి రానియకూడదని. వీళ్ళనందరినీ దూరం పెట్టి రేపు అధికారం వస్తే కానీ వీళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, వీళ్ళు చేసిన అవకతవకలన్నీ బయట పెడతారనే భయం ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి జరగవు. గడిచిన ప్రభుత్వంలో వాళ్ళవే జరిగి ఈ ప్రభుత్వంలో వాళ్ళవే జరిగితే కానీ ఇంకా కార్యకర్తకి ఏం నమ్మకం ఉంటుంది, నాయకులకు ఏం నమ్మకం ఉంటుంది? ఈ యొక్క కేసు సంబంధించి, ఈ యొక్క దాడికి సంబంధించి పోలీసులు అంటే మీరు పూర్తి స్థాయిలో పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఎటువంటి చర్యలు తీసుకుంటారో దాని తర్వాతనే స్పందిస్తూ అంటున్నారు. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే కానీ ఇప్పుడు నేను తొందరపడి మాట్లాడినా అనుకో, ఎందుకు ఈ సెక్షన్లు పెట్టినారు ఆ సెక్షన్లు పెట్టినారని నేను మాట్లాడితే, లేదు ఊండ్ సర్టిఫికేట్ తెప్పించుకుంటాము, దాంట్లో ఇంజురీస్ని బట్టి మళ్ళీ సెక్షన్లు ఆల్టర్ చేస్తామని చెప్పి చెప్తారు. కాబట్టి వాళ్ళు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో 4 రోజుల్లో వెయిట్ చేస్తే ఈ ఊండ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే పరిస్థితి ఉందనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుంది. మరి మీరు వారితో మాట్లాడారు కదా, వాళ్ళ వైద్యులతో కూడా మాట్లాడారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే చాలా తీవ్రమైన గాయాలైనాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఒక వ్యక్తికి కంటి కూడా చాలా ఎఫెక్టెడ్ అయి అంటున్నారు. ఎట్లా ఉందంటారు? అదే నాగార్జున రెడ్డి ఆయన సర్పంచ్కి అయితే కానీ ఒక కన్ను కనపడని పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళకు కూడా దాదాపు ఒక 5-6 కుట్లు పడినాయి ఒక్కొక్కరికి కూడా. ఇంకొక ఆయన కొంచెం ఇంకా మెరుగైన వైద్యం కోసం అని చెప్పి హైదరాబాద్కు పోయినాడు. కాబట్టి వీళ్ళ పరిస్థితి కూడా ఒక 24 గంటలు 48 గంటలు చూడాలి, అబ్జర్వేషన్లో అయితే ఉండాలని చెప్పినారు. మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరు ఇచ్చే భరోసా ఏంటంటారు? వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకే ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిజంగానే కట్ చేయకుండా ఏపీసాగా నేను జగన్ సార్ని కోరుకుంటాను. ఈ 4 ఏళ్ళు అవమానాలు పడతాం, కేసులు వేపించుకుంటాం, జైల్లో పోతాం, ఇబ్బందులు పడతాం. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఒకవేళ జగన్ సార్ కానీ సీఎం అయితే ఆ రోజన్నా మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడా ఇయ్యాడా అనేది ఒక్కటే నేను అడుగుతాండి. ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులనే టార్గెట్ చేస్తూ వివిధ రకాలుగా వారిపై దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడమే కాకుండా వారిపై అక్రమ కేసులు కూడా బనాయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో తాము కూడా సిద్ధంగా ఉన్నామంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.